చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. దానికొచ్చేటువంటి ప్రతి ఫండ్, ప్రతి రూపాయి కూడా ఒక సామాన్యుడి కోసం, ఒక పేద వ్యక్తి కోసం ఎవరో ఒకరు సహాయం చేసేటువంటిది. మీరు చెప్పిన సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి జనరల్గా ఎలా వర్క్ అవుతాయి అంటే, మనం ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు మా గ్రామ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఒక గ్రామంలో మరుగుదొడ్లు లేవనుకుందాం. ఆ గ్రామంలో మా టీమో ఆ బాధితుడో డైరెక్ట్గా టాటాకో లేకపోతే ఒక కంపెనీకో ఫోన్ చేసి, అయ్యా మా ఊర్లో మరుగుదొడ్లు లేవు, వచ్చి మరుగుదొడ్లు కట్టండి అంటే కట్టరు. దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లమ్ని గుర్తించటం. 2, ప్రెజెంటింగ్ ద ప్రాబ్లమ్ని ఎలా ప్రజెంట్ చేయబోతున్నాం. 3, బడ్జెట్ అనాలిసిస్. అసలు మీ ఊర్లో ఎన్ని గడపలు ఉన్నాయి, ఎన్ని గడపలకి ఎన్ని బాయికానాలు కావాలి, బాయికానాలు కట్టిన తర్వాత మళ్ళీ వాటర్ ప్రాబ్లం ఏమన్నా ఉందా మీ ఊర్లో, ఇలా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఊరూరు తిరిగి మన వాళ్ళని ట్రైన్ చేసుకొని రిపోర్ట్లు తయారు చేసుకొని లీగల్గా గవర్నమెంట్కి సహాయపడే విధంగా, హెల్ప్ అయ్యే విధంగా, వ్యతిరేకంగా కాకుండా దీన్ని వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ఎ ప్రాసెస్ సార్. మనం ఇదంతా చేయకుండా 100 కోట్లు ఏ సిఎస్ఆర్ కంపెనీ మన ఎన్జిఓకి ఇవ్వదు. ఫస్ట్ పాయింట్ టు బి నోటెడ్ సార్. అండ్ ఇంకోటి పోతే మేము 100 కోట్లతో చేసేస్తున్నాం అని ఎక్కడా చెప్పలేదు. 100 కోట్లతో చేసేస్తున్నాం అని 100 కోట్ల రూపాయల సేవా యజ్ఞం అని చెప్పాం. 100 కోట్లతో సేవా యజ్ఞం అదే సార్. సో దాన్ని ఎలా ప్రాపర్గా చేస్తారు? మీరు చెప్పినట్టు ఒక టాయిలెట్ కట్టాలన్నా ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ఇవన్నీ మాకు తెలియదు కాదు. గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళం, మాకు అన్ని క్లారిటీ ఉంటుంది. అయితే సో దాన్ని ప్రాపర్గా డబ్బులుంటే చేస్తామని చెప్పడం వేరు, మేము సంపాదించి చేస్తామని చెప్పడం వేరు, మేము వేరే వారి దగ్గర విరాళాలు సేకరించి చేస్తామని చెప్పడం వేరు. సో మీరు చెప్పేది సిఎస్ఆర్ ఫండ్స్ అనేది కేవలం బయట వాళ్ళ దగ్గర నుంచి ఒక విరాళంగా సేకరించి మేము చేస్తున్నారు అని చెప్పాలి. సో దాన్ని చెప్పే విధానంలో చాలా తేడా వస్తుందని చెప్తున్నాను. సో అందుకే అడుగుతున్నాను, 100 కోట్ల రూపాయలను మీరు ఎలా సంపాదించగలుగుతున్నారు? మీకు ఇప్పటికే ఏదైనా కంపెనీలు మీకు ముందుకు వచ్చాయా? అంటే కార్పొరేట్ కంపెనీలు ఏమైనా ముందుకు వచ్చి మీకు 100 కోట్ల రూపాయలను మేము ఇస్తాం, సో ఒక ఎన్టీఆర్ సంస్థకు మేము అందజేస్తున్నాం అని ఎవరైనా చెప్పారా? మీరు ఎవరినైనా అప్రోచ్ అయ్యారా? ఇప్పటి వరకు ఎంత సేకరించారు, ఎంత వచ్చాయి? సార్ ఇదంతా ఒక పెద్ద లాంగ్ ప్రాసెస్ సార్. సేకరణ అంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది సార్. ఎవ్రీ ఇయర్ మన కంట్రీలో కొన్ని వేల కోట్ల సిఎస్ఆర్ ఫండ్స్ బయటకు వస్తాం జరుగుతుంది. అందులో మన ఆంధ్రప్రదేశ్ ఒక 4%, 5% క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ క్యాప్చర్ చేసిన ఫండ్స్ని ఎప్పుడైనా ప్రభుత్వం మేజర్ థింగ్స్ మీద పెడుతుంది. లైక్ హెల్త్ కేర్, చైల్డ్ ఎడ్యుకేషన్, అలాగే గ్రామీణాభివృద్ధి. ఇందులో ఒక నెంబర్కి ఒకటి ఉంది సార్. రూరల్ డెవలప్మెంట్కి చాలా తక్కువ మొత్తంలో సిఎస్ఆర్ ఫండ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ప్రస్తుతానికి ఉన్న, నేను ఇంటర్నెట్లో ఉన్నది, ప్రాపర్ రికార్డ్స్లో ఉన్నది మాత్రం చెప్తున్నాను సార్. ఇది ఎంతవరకు వాస్తవాలు అనేది ఇంక దాంతో ఆ రిపోర్ట్ దగ్గర తీసుకొని వదిలేద్దాం. సో మనం రైతే రాజు, ఒక్క నిమిషం దాంట్లో మా పేరుతో ఎలాంటి డొనేషన్లు ఎక్కడా కూడా సేకరిస్తే వద్దని చెప్పారు వాళ్ళు. దాని మీద ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మరి మీరు మీ సంస్థ, ఎన్జిఓ సంస్థ పేరుతో మీరు సేకరిస్తారా, లేదా ఎన్టీఆర్ పేరు చెప్పి సేకరిస్తారా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇది డైరెక్ట్గా వెళ్ళి అడిగే క్రౌడ్ ఫండింగ్ కాదు సార్. ఒక కార్పొరేట్ అనేవారు వాళ్ళకి సిఎస్ఆర్ ఇస్తున్నారంటే మా నుంచి వాళ్ళకి కొన్ని అఫీషియల్ పేపర్స్ వెళ్ళాలి. మేము పెట్టే ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. వ్యక్తిని అడగట్లేదు సార్, ఎప్పుడు వ్యవస్థలను అడుగుతున్నాం సార్. హలో రూప్ గారు మా రిపోర్టర్ చెప్పింది, మా మిత్రుడు చెప్పింది చాలా క్లారిటీ. సిఎస్ఆర్ ఫండ్స్ ఒకటి మీరు ఎన్టీఆర్ పేరు తీసుకుంటారు కదా, నా పేరుతో అసలు ఎవరికి ఇవ్వద్దు అని ఎన్టీఆర్ గారి ఒక ప్రకటన విడుదల చేసినప్పుడు మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సిఎస్ఆర్ కింద పలానా కంపెనీ మీకు ఎందుకు ఇవ్వాలి? అసలు ఆ మాటకు వస్తే అది ప్రభుత్వాల పని కదా. ఇప్పుడు చెప్తున్నా మీకు స్వయంగా ఎన్టీఆర్ కార్యాలయంలో